अतुला संत सतगुरु सत्य स्वरूपा नित्य निरामय निर्मला दीननाथ दयाल स्वामी स्वानुभव प्रकाशका सोमनाथ तव चरण ध्यावे नेम नित्य निरंतर गावे कामादिक भव हर जीव शूला संत सतगुरु सत्य स्वरूपा नित्य निरामय निर्मला। राधा सुन संतों की बानी उपदेश सदगुरु भक्ति का। गुरु करो खोज कर बाई बिन गुरु कोई राह न पाई। गुरु करो खोज कर बाई बिन गुरु कोई राह न पाई। परम संत सद्गुरु स्वामी जी महाराज गाరి వాక్యం। స్వామీజీ మహారాజ్ గారు ఆగ్రాలో సంత మహాత్ములు అయినారు. వీళ్ళు తల్లిదండ్రే తులసి సాహెబ్ గారికి శిష్యుడే. తులసి సాహెబ్ గారు ఎవరో అంటే మనకి తెలీదు. తులసి సాహెబ్ గారు పేసవా పూనా రాజ పరివారంలో పుట్టిన వాళ్ళు. పేసవా ఆయనే ఆ రాజాకి పెద్ద కొడుకు. ఆయన పేరే శ్యామరావు. వీళ్ళ తమ్ముడ పేరే బాజీరావు. ఈయనకే చిన్న వయసు నుంచి వైరాగ్యం ఉండే శ్యామరావుకే. దాని కొరకే ఏకాంతంలో పోయి చెట్టు కింద యాదొక చింతనం చేసుకొని కూర్చునే నుంచి తండ్రికి ఎప్పుడూ చింత ఉంటుంది. పెద్ద కొడుకు ఈయన ఇంకా ఏమి యోచనలో ఉంటారు, ఏం చింతన చేసుకుంటారో. రాజ్యంలో ఈయనకి మనసే లేదు అంటే 16 సంవత్సరాల ఏజ్కి పెళ్లి చేసేసినారు. పెళ్లి చేస్తే మార్పు వస్తుంది ఏమో అంట. అయితేనా మార్పు రాలే. 19 ఏజ్కి ఒకరోజు మంచి గుర్రం ఏరుకొని కూర్చొని వెళ్ళిపోయినారు. ఎవరికి దొరకలే. తర్వాత గుర్రము పక్క విడిచిపెట్టి దూరం పోయి రాజసీ డ్రెస్ అంతా ఇప్పి ఒక బండ పైన పెట్టి తీసేసి బనియాన్ నేకర్ బాడీ పైన వెళ్ళిపోయినారు మహానుభావులు. వైరాగ్యం చూడండి. రాజు కొడుకు వెళ్ళిపోయా. దేశాటం చేస్తూ చేస్తూ చేస్తూ
ఆయన మంచి మహాత్ములైనారు. ఆగ్రా దగ్గరే అలీగఢ్ జిల్లా హాథరస్లో ఆయన ఆశ్రమం ఉంది, ఇప్పుడున్న ఉంది. వాళ్ళ శిష్యాల్లో ఇప్పుడున్న ఉండరు. ఈ స్వామీజీ మహారాజు తల్లి తండ్రి వాళ్ళకి శిష్యుడే. ఆయన ఆశీర్వాదం ఇచ్చిండే వాళ్ళ తండ్రికి, మీ ఇంటికి ఒక ఆయన మంచి ఆత్మ వస్తుంది, దాని పేరే అవుతుంది ప్రపంచంలో. వాళ్ళ ఆశీర్వాదం నుంచి స్వామీజీ మహారాజు అవతారం ధరించినారు. మరి స్వామి వాళ్ళ తండ్రి పెద్ద సాహుకారు, పెద్ద పెద్ద మిల్ ఫ్యాక్టరీ వ్యాపారస్తుకే వడ్డీ పైన డబ్బు ఇచ్చేవాళ్ళే. ఎప్పుడో స్వామీజీ మహారాజ్ ఏజ్కి వచ్చినారో తండ్రి వెళ్ళిపోతానే అందరికీ సూచన పంపించినారు, నేను వడ్డీ వ్యాపారం చేసేలే, మా తండ్రి ఎవరెవరికి ఇచ్చినారో మీ దగ్గర ప్రామిసర్ నోట్ ఉంది, వాళ్ళకే మేము 6 నెలల టైం ఇస్తాం, తెచ్చిస్తే పర్వాలే, ఇకపోతే ఇంకో వాళ్ళ ఇష్టం, నేను ఇడిచిపెడతా. చూడండి, ఇంకొక మంచోళ్ళన ఉంటారు, కొంచెం మంచి భావం కలిగిన వాళ్ళు, తెలుసుకొని వాళ్ళు తెచ్చి ఇచ్చినారు. చాలా మంచి ఒక కుటుంబం, మేము అడిగినకి ఇచ్చినారంట, తెచ్చి ఇచ్చినారు. ఇంకో కొందరు ఎత్తేస్తున్నారు. ఆయన మరీ ఎవరికి అడగకపోలే. వచ్చిన డబ్బులో స్వామి బాగ్ 120 ఎకరా భూమి తీసుకున్నారు. అదే స్వామి బాగ్ దయాల్ బాగ్ అయింది. మరి ఆయన సత్సంగం, నామదానం ఈ పద్ధతిలో నడుస్తున్నారు. ఆయన అంటున్నారు, గురు కరో ఖోజ్ కరో భాయి, బిను గురు కోయి రాహ న పాయి. గురు మంచి శోధన చేసుకొని గురు చేసుకోండి. ఎలా అంటే గురువు విన ముక్తి త్రోవ మార్గం ఎవరికి దొరకలేదు. ఇప్పుడు చూడండి, జయమల్ సింగ్ మహారాజ్ గారు 9 సంవత్సరాల పిల్లడి నుంచి ఇల్లు ఇడిచిపెట్టినారు. ఆయనకే గురు గ్రంథ్ సాహెబ్లో చదువున్నారు, పంచ శబ్ద మార్గి గురు కావాలా అంట. చాలా పొడకాళ్ళ 9 సంవత్సరాలకే ఇళ్ళ వాకలు ఇడిచిపెట్టి సన్యాసి అయి ఎక్కడెక్కడ మహానుభావులు ఉండారంటే పోయేది. వాళ్ళకే పంచ శబ్ద మార్గ అడిగేది, 5 శబ్ద మార్గం. వాళ్ళ దగ్గర 2 శబ్దాలు, కొన్ని జాగాలో 3 శబ్దాలు ఉండేది. అట్లా పొడకాడి 3వ సంవత్సరాకే ఒక మహానుభావులు దొరికినారు అడవిలో. ఈయన అక్కడనే 2 రోజులు ఉండరు సేవలో. ఆయన అంట, నా దగ్గరనే 5 శబ్ద మార్గం లేదు, 2 నామం ఉంది, 3 మార్గాలు. అంటే నేను ధ్యానం చేసి 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 నా జ్ఞాన్ చచ్చు మూరొకని తెలిసింది. ఆగ్రాలో ఇప్పుడే ఒక మహానుభావులు ప్రకటన అయినారు, ఆయన దగ్గర పంచశబ్ద మార్గం దొరుకుతుంది అంతే అన్నారు. ఈయన అడ్రస్ అడగలే, ఆగ్రాలో ప్రకటన అయినారంటే సంతోషం అయిపోయింది. అక్కడ నుంచి వెళ్ళిపోయినారు పిల్లోడు. ఆగ్రా చిన్నగా ఉందా, డిస్టిక్ సిటీ
పారాడి 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 వారం 10 రోజు సుస్థ అయిపోయినారు. ఇంకో ఆగ్రాలో సంధిలో ఉండరు స్వామీజీ మహారాజుల్లో, పన్ని గల్లీలో. వీళ్ళంతా నది పక్క ఆడి పారాడు పడ చూస్తాయినారు. తర్వాత గురువును దొరకలే, టైం అంతా వేస్ట్ అయిపోయా. ఇంకో ఈ జమునాలో పడి సత్యాలా అంట పోయినారు. పద్దన నదిలో పడి చనిపోవాలా. పోయి నది పక్కకు వచ్చున్నారు. చూడండి, టైం కలిసి వచ్చింది. ఒక 4 మంది పండితులు స్నానానికి వచ్చినారు. స్నానం చేసి బట్ట కట్టుకున్నప్పుడు స్వామీజీ మహారాజ్ విషయంలో మాట్లాడుతున్నారు. ఈయనకి చెవులు పోయింది. పారిపోయి పండితుకి అడుగుతున్నారు, స్వామి ఎవరి విషయంలో చెప్తున్నారు? ఇట్లా ఒక మహానుభావులు పన్ని గల్లీలో ఉన్నారు, వాళ్ళ పేరే స్వామీజీ మహారాజు, మేము వాళ్ళ దగ్గరే పోతున్నాము అంట. ఈయన నేను వస్తా స్వామి అంట. వాళ్ళ జత పోయినారు. అప్పుడు స్వామీజీ మహారాజు దొరికినారు. చూడండి, టైం కలిసి వచ్చింది. నామం తీసుకున్నారు. పంచశబ్ద మార్గం దొరికింది. వారం 10 రోజు సత్సంగం విన్నారు. అక్కడ సేవ చేసుకొని ధ్యానం చేసుకొని స్వామీజీ సన్నిధానంలో ఉండాలా అంట మనసులో ఉండే. అంటే మహారాజు, లేదయ్యా నీవు ఇక్కడ ఆశ్రమంలో ఉండొద్దు, యావదొక పని పాట చేసుకొని ధ్యానం చేసుకొని అలా అంట. ఈయన బ్రహ్మచారి. 9 నెలల వయసు నుంచి సాధువు అయి పారాడిన వాళ్ళు 3 సంవత్సరాలు. మహారాజు గారు డ్యూటీ చేసుకొని ధ్యానం చేసుకొని అలా. అప్పుడు ఏం చేస్తున్నారు? పోయి సిక్ మిలిటరీ, బ్రిటిష్ గవర్నమెంట్ సమయం, సిక్ మిలిటరీలో చేరినారు. పగలంతా డ్యూటీ, నైట్ అంతా ధ్యానం. చూడండి ఎంత కష్టం పడినారు జయమల్ సింగ్ మహారాజు గారు. అట్లా పగల అంతా డ్యూటీ, నైట్ అంతా ధ్యానం. మరి శనివారంకే మహారాజు గారు దర్శనానికి పోయేది ఆగ్రాలో. శనివారం దర్శనం చేసుకొని శనివారం ఆదివారం ధ్యానంలో కూర్చునేది. సోమవారం పొద్దునే డ్యూటీకి హాజరు కావాలి. చాలా కష్టం పడినారు. అలాగా వాళ్ళ గురువుకి ప్రకటన చేసుకున్నారు. దాని కొరకే స్వామీజీ మహారాజ్ గారు అంటున్నారు, చాలా మందికి మనసులో ఉంటుంది, ఏ గురువు ఏమో అవసరం, ఏం అవశ్యకత ఉంది, యావదొక దేవుని భక్తి చేసుకొని ముక్తి పొందొచ్చు అంట. అయితే న్యాయం ఉంది. వేద శాస్త్ర పురాణాలు చెప్పుకొని వచ్చింది, సంత మహాత్ములు చెప్పుకొని వచ్చినారు, గురువు లేక ముక్తి లేదు అంట. చూడండి, ఆచార్య సుఖదేవుడు తల్లి గర్భములో ఆయనకి ఆత్మజ్ఞానం. అట్లా వాళ్ళు ఎవరు పుట్టలేదు. తల్లి గర్భములో ఆయన మూడో కన్ను తెరిసింది, ఆత్మజ్ఞానం కలిగింది మహానుభావులు. మరి ఎప్పుడో ధ్యానంలో ఉండేవాళ్ళ. మరి అట్లా వాళ్ళ ఒకరోజు వైకుంఠానికి పోయినారు. వైకుంఠానికి పోతే ద్వారపాలకులు వాళ్ళు ఎన్నిక దొబ్బనారు, నీకు గురు లేదు, గురు లేక లోపల ప్రవేశం లేదు అంట. అప్పుడు ఆయనకి చాలా బాధ కలిగింది. నేను బాలబ్రహ్మచారి, గర్భ ఆత్మజ్ఞాని, నా అట్లా జోగేశ్వరకే గురువు లేక వీళ్ళు లోపల లేదా? చాలా బాధ అయింది. అక్కడ నుంచి వాళ్ళ తండ్రి దగ్గర వచ్చినారు, వ్యాస్ దగ్గరే. వాళ్ళ తండ్రి ఎవరు? వ్యాస్ మహర్షి. వాళ్ళ దగ్గర వచ్చి బాధపడినారు.
నా అట్లా వాళ్ళు జ్ఞాని, గర్భాత్మ జ్ఞాని. నేను వైకుంఠానికి పోతే పాలకున్న అవమర్యాద చేసినారు, ఎనికి దబ్బున్నారు, గురు లేక ప్రవేశ లేదన్నారు. నైనా ఇది సరినా అంట. అప్పుడు వ్యాస్ అంటారు, అవునయ్యా నీకు ఎంత జ్ఞానం ఉంది, గురు లేక ముక్తి లేదు అంట. ఈయనకి సాకు పట్టింది. అప్పుడు అంటున్నారు, నైనా నాకు అట్లా గురు ఎవరు అంట. అప్పుడు ఆయన అంటున్నారు, మిథిలా నగరిలో రాజా జనకుడు, ఆయన వేదేహి ఆత్మజ్ఞాని, ఆయన దగ్గర పో. ఈయనకి కోపం వచ్చింది. నైనా మంచి గురు చూపించినావు, నేను బాల బ్రహ్మచారి, గర్భ ఆత్మజ్ఞాని, ఆయన రాజభోగి, నేను బ్రహ్మచారి అయి యోగి అయి నేను ఒక రాజభోగి గురు చేసుకుంటే నాకు మర్యాద ఉంటుందా నేను అంటారు. అప్పుడు వ్యాస్ తిట్టుతారు, చూడు నీకు తెలుసలే పో. అప్పుడు పోతారు. ఆ మిథిలా నగరి పక్కన సరియు నది పారుతుంది. ఆ నది దాటిపోతేనే రాజ్భవనానికి పోవచ్చు. ఈయన నది పక్క వరకు పోతారు, అభావం వస్తుంది. ఓహో గురువు ఏం దొరికినారు, రాజభోగి, చీచి అట్లా గురు చేయకూడదు అంట. అక్కడ నుంచి ఎన్నిక మక్క చేసుకొని ఎన్నిక వచ్చేది, ఒక పర్లాంగ్ పోయేది. మరి భయం, నైనా పంపించినారో ఎనికిపోతే శ్రాపం పెట్టేస్తారో, మరి అక్కడ మకం చేసుకునేది. అట్లా 12 నుంచి మధ్యాహ్నం అయింది. ముందుకు పోయేది, అభావం వచ్చేది, ఎనికి తీరదు. 12 నుంచి మధ్యాహ్నం అయిపోయింది. ముందే ఎనిక ఒక పర్లాంగ్ పోయేది, ఎనికి వచ్చేది. నారదుకు దయ వచ్చింది. ఓహో సుఖదేవుడు గురు నింద చేసి చేసి 12 కళల్లో 10 కళ పాకొట్టుకున్నారు, ఇంకో 2 ఉంది. ఇంకో గురువు నింద చేస్తే అది 2 పోతే ఈయన నరకానికి పోతారో అంటే ఆయనకి దయ కలిగింది. ఆయన నారదుడు 80 సంవత్సర ముసలు వేషంలో ఒక గంప ఒక సెల్కి తీసుకొని ప్రకటమైనారు ఆ నది పక్క. ఈయన వచ్చేది చూసి గంప నింపది నదిలో వేసేది. అది జీవ నది, చాలా పెద్ద నది, వేగముగా పారుతా ఉంది. ఈయన నింపేది గంగాలో వేసేది, అది కొట్టుకుపోతుంది. ఈయన 10 నిమిషాలు ఇట్లా చూస్తున్నారు. ఈ ముసలోడు ఏం పని పట్టినారు. లాస్ట్కి అడుగుతున్నారు, ఏమయ్యా ఇది ఏం చేస్తున్నా? రోడ్ చేస్తున్నాము స్వామి అంటారు. ఏమయ్యా మీరు ఏజ్ ఏమో, నీవు చేసే పని ఏమో, అది ఒక గంప వేస్తేనే కొట్టుకోపోతుంది, నీవు సచ్చే వరకే చేస్తే ఇది అయ్యే పనినా, ఎంత మూర్ఖుడు నీవు అంట తిట్టున్నారు. ఆయన నారదు, వేసదారి నారదు. ఆయన అంటారు, కానీ నేను మూర్ఖుడే, ఆ సుఖదేవుడు సట్టు మూర్ఖుడు అంట. ఎందుకు 12 నుంచి మధ్యాహ్నం వరకే గురు నింద చేసి చేసి 12 కళ పరిపూర్ణ ఆయన 10 కళ పాకొట్టుకున్నారు. ఇంకో 2 ఉంది, అది వెళ్ళిపోతే నరకానికి పోతారా? ఆయన సట్టుమురుకడు అన్నారు. ఆయనకి బాధ కలిగింది. ఆరేస్తున్నారు, నదిలో దాటిపోయినారు. మహాద్వార గేట్కి పోయినారు.
ద్వారపాలకుడు ఉంటారు. అక్కడ పోతాను మరీ అహంకారం వచ్చింది. ఎలాంటి గురువు లేదు, అహంకారం వచ్చింది. నేను గర్భాత్మజ్ఞాని, బాలబ్రహ్మచారి, నేను ఇట్లా వచ్చినామంతే. రాజాకే సందేశ్ పంపిస్తే ద్వారపాలక నుంచి ఆయన వస్తారేం తొలగపోయేకి అంట. అహంకారం వచ్చే ద్వారపాలకు పోయి చెప్పినారు, పోయి రాజుకే చెప్పండి ఆచార సుఖదేవుడు వచ్చినారో మీ దర్శనానికి. ఆయన ఆత్మజ్ఞాని, ఆయన లోపలంతా చూసినారు ఈయన కథ. ఆయన అంటారు అక్కడే ఉన్ని, మీరేం మాట్లాడకపోవద్దు, మీ పని మీరు చేసుకోండి, ఆడే ఉన్ని పడి ఉన్ని. వాళ్ళు వచ్చినారు వాళ్ళ పనిలో వాళ్ళు. ఈయన ఇప్పుడు మహారాజు గారు వస్తారు, ఇప్పుడు వస్తారు, అప్పుడు వస్తారు, చూస్తా చూస్తా రాత్రి అయిపోయా. మహారాజు రాలే. ఇంకో హుకుం లేక పోయేది ఎట్లా? రాత్రి అంతా నిలబడినారు. మరి పొద్దునే సాల అయిపోయింది. ఇంకో రాజుగారు వచ్చలే, నేనే పోవాలా అంట. అప్పుడు ద్వారపాలకి పిలిచి, స్వామి పో రాజుకి చెప్పండి సుఖదేవుడే వస్తారు మీ దర్శనానికి అంట. అప్పుడు ద్వారపాలకు పోయి సందేశ్ ఇచ్చినారు, ఆచార్య సుఖదేవుడు మీ దర్శనానికి రావాలా అంటున్నారు, మీ హుకుం. మహారాజు పర్వాలేదు రాని, తోలుకోరండి చెప్పినారు. మరి ఒక చమత్కారం చేస్తున్నారు. ఓ పక్క అగ్గి, కాలే అగ్గి బాగా కాలుతా ఉంది, పైకే అగ్గిలో కాలు పెట్టినారు. ఓ కాలు రాణికి ఇచ్చినారు. రాణి సిక్తా ఉంది ఒక కాలు, ఒక పక్క బాగా అగ్గిలో కాలుతా ఉంది మంటలు, ఒక కాలు. అట్లే కూర్చున్నారు. సుఖదేవుడు వచ్చినారు, చూస్తున్నారు. ఒక కాలు కాలుతా ఉంది, దుఃఖంలో ఉంది. ఒక కాలు రాణి పిసిక్తా ఉంది, సుఖంలో ఉంది. ఇది ఏం స్వామి? అప్పుడు అంటున్నారు, చూడు నాది ఒక కాలు అగ్గిలో కాలుతా ఉంది, దీంతో నాకు బాధ లేదు, దుఃఖం లేదు. అట్లా ఈ రాణి పిసిక్తా ఉంది, దీంట్లో నాకు సుఖం లేదు. అని రాజభోగి అంతా మనసు నుంచి తీసేయి అంట. అప్పుడు పోయింది. అంతాకే ఇంకో చమత్కారం చేసేసినారు. అక్కడ ఉత్తరానికి అగ్గి పడింది రాజ్యంలో. అగ్గి నిదానం స్లోగా ఈ మహాద్వార పక్కకు వస్తా ఉంది. ఒక ద్వారపాలకు పారొచ్చినారు. స్వామి స్వామి ఉత్తరానికి అగ్గి పడింది, మహాద్వారకి వస్తా ఉంది అగ్గి. ఈయన హరి ఇచ్ఛ అంటారు. ఇంకో 5 నిమిషాలకే రెండో ద్వారపాలకు వచ్చారు. స్వామి స్వామి దగ్గరే కొంచెం దూరంలో అగ్గి ఉంది, పరమాత్మ మర్జీ అంటారు. ఇంకో 2 నిమిషాలకు మూడో ఆయన వచ్చారు. స్వామి గేట్ దగ్గర అగ్గి వచ్చేసింది అంట. అప్పుడు సుఖదేవిని పారకి అనుకున్నారు. ఈయనంటే ఎక్కడ పారుతున్నావు? స్వామి వచ్చేప్పుడు నా జోలికి దండ ఆ గేట్లో పెట్టి వచ్చింటే కాలిపోతుంది అంట. ఆయన అంటున్నారయ్యా, 2 పైసా జోలికి దండ నీకు కాలిపోతుంది అంట, ప్రాణం విడిచిపెట్టి పారుతున్నావు. నీవు రాజభోగి, నేను రాజభోగి. నాది రాజ్యం కాలుతూ ఉంటే నాది హరి ఇచ్ఛా పరమాత్మ మర్జీ ఆయన పైన వేస్తున్నాము. నీవు 3 కాస్త జోలికి కొరకే ప్రాణం విడిచిపెట్టి పారిపోతున్నావు. నీవు త్యాగి, నేను త్యాగి. అప్పుడు ఈయన భ్రమాలు పోయింది. తర్వాత 15 రోజు సత్సంగం ఇచ్చినారు, అన్ని భ్రమాలు దూరం చేసినారు. అప్పుడు నామదానం దొరికింది. చాలా పెద్ద కథ.
తర్వాత అక్కడ నుంచి వచ్చినారు ఇంటికి సుఖదేవుడు. అప్పుడు వ్యాస మహర్షి కొడుకుకి పిలిచి అడుగుతున్నారు, ఏమనైనా గురువు ఎట్లా ఉన్నారు అంట. సూర్య సమాన ప్రకాశమాన్ గురువు ఉన్నారో స్వామి, సూర్య సమాన ప్రకాశమాన్ గురువు ఉన్నారో, సూర్యుల్లో సఖ ఉంది, గురువులో సఖ లేదంట, వేడి లేదంట. మరి చంద్రమా సమాన శీతలుగా ఉన్నారు గురు, చంద్రమా సమాన శీతలుగా గురువు ఉన్నారో, చంద్రమాలో దబ్బ ఉంది, కలంకు ఉంది, నల్ల దబ్బ ఉంది, గురువులో దబ్బ లేదు స్వామి. మరి గురువు ఎట్లా ఉండరు అంట. ఆయన అంటున్నారు, స్వామి గురువులాగా గురువే ఉండరు, ఇంకో ఈ మూడు లోకులు వేరే ఆ వస్తువు లేదంట. అప్పుడు ఆయన తన ఎదకే వేసుకున్నారు, ప్రేమ చేసుకున్నారు. ఇప్పుడు నీవు దాన్ని అయినావు, ఇప్పుడు ఎక్కడైనా పో. మరి అదే సుఖదేవుడు మరీ పోయినారు వైకుంఠానికి. అప్పుడు ద్వారపాలకు 2 సేట్ జోడిసి ఆచార సుఖదేవుడు వచ్చినారంట, వాళ్ళ లోపల తోలుకోపోయినారు. చూడండి జరిగిన విషయాలు. వేద శాస్త్ర పురాణాలు చెప్తే వచ్చింది, సొంత మహాత్ములు చెప్తూ వచ్చినారు, గురువు లేక ముక్తి లేదు అంట. దాని కొరకే అదే స్వామీజీ మహారాజ్ అంటారు, గురు కరో ఖోజ్ కరో భాయి, గురు బిన్ కోయి రాహ న పాయి. గురు బిన తన ఊరికి పోయే త్రోవా ఎవరికి దొరకలేదు, ఈ భవసాగర దాటిపోయే కోరికే త్రోవా ఎవరికి దొరకలేదు. నామదాన్ సమయంలో అదే త్రోవా మనకి గురు ఇచ్చేది. ఎట్లాగా మనం ఈ భవసాగర దాటిపోవచ్చు అంట. ఇప్పుడు మనం గురువు దగ్గర ఎందుకు పోయేదే? వ్యాపారం బాగా జరుగుతుంది, ధనలాభం దొరుకుతుంది, మా వ్యాధి పోతుంది, దాని కొరకే కాదు. మంచి డాక్టర్ ఉన్నారు, వ్యాధి వస్తే హాస్పిటల్లో పోతే పోతుంది, గురువు దగ్గర ఎందుకు పోవాలా? కొంచెం తలకాయ పారెచ్చి వ్యాపారం చేసుకుంటే డబ్బును వస్తుంది, గురువు దగ్గర ఎందుకు పోవాలా? అది పెద్ద మాట. గురువు దగ్గర ఎందుకు పోతామా? మరీ సత్య పుట్టలు రాకూడదు అంట. మరి జన్మ మరణములో రాకూడదు అంట. గురువు మన జవాబారి తీసుకుంటారు, ఆయన మనకి త్రోవ ఇస్తారు, సహాయం చేస్తారు, మరి మన జవాబారి తీసుకుంటారు. మరి దాని కొరకే గురు అవసరం. ఈ భవసాగర్ మరి సత్య పుట్టలో రాక ఉండాలంటే సద్గురు దగ్గర పోవాల్సింది, వాళ్ళు చెప్పిన ప్రకారం నడాలి. మహానుభావులు ఏమంటారో, సంసారంలో ఉండండి, మీ డ్యూటీ మీరు చేసుకోండి, తెల్లవారుజాము లేచి 2.5 గంట నామస్మరణ ధ్యానం, తన ఆత్మ ఉద్ధారణ కోరికే టైం ఇవ్వండి, ఆ పరమాత్మ నామస్మరణ చేయండి. ఈ లోక పరలోక 2 సుఖాలు మీకు దొరికిపోతుందా? కాయబట్ట రుద్ర చేసుకొని అడవికి పోయే పనిలే, భిక్ష ఆడుకొని తినే పనిలే. సంత మతంలో ఆడుకునేకింత చనిపోయేది మేలే అంటారు మహానుభావులు. పరమాత్ముడు ఇంత సుందర శరీరం ఇచ్చినారు, ఎందుకు ఆడుకోలేకపోతారా? ఎక్కడైనా డ్యూటీ చేసుకొని తిని పరమాత్మ ధ్యానం చేయొచ్చు. కూలీనాలి చేసుకొని మహానుభావులు అయినారు. రవిదాసులు కాశీలో మోచిగారు చెప్పులు కుట్టుకొని అమ్ముకొని తన కుటుంబం సాకున్నారు మహానుభావులే. రాణి మీరాబాయి, రాజా పీపా, రాజస్థాన్ రాజా పీపా రవిదాస్కి శిష్యుడు,
అలాగా కూలి చేసుకొని ధ్యానం చేసుకోవచ్చు. ఎందుకు ఆడుకోలేకపోయేది? ఆడుకొని ఒక పైసా ఆడుకోండి, లేకుంటే ₹1,00,000 ఆడుకోండి, ఆడుకొనినంత రుణమే. దాన్ని తీర్చే కొరకే మరి జన్మం ఎత్తి రావాల్సింది. దానికే మహానుభావులు వద్దంటారు. ఇప్పుడు సంత మహాత్ములున్నా తన ప్రజా అంటే శిష్యాలపైన ఆధారపడలే. వాళ్ళు ఎక్కడన్నా ఉన్ని వాళ్ళ జీవనాన్ని కోరికే ఏమేమి చేసుకొని ఉంటారు. వాళ్ళు ఏమేమి చేసుకొని ఉంటారు, ఆ దాంట్లో వాళ్ళు తన జీవనం జరుపుతారు. వీళ్ళ ద్వారా వచ్చిన సేవ పరోపకారములు ఖర్చు పెడతారు. ఎక్కడన్నా హాల్ చేపిస్తారో, 4 మంది సత్సంగం వింటే ఆ పుణ్యం ఎవరికి దొరుకుతుందా? ఎవరి డబ్బు దాంట్లో ఖర్చు అయింది, స్వామి వాళ్ళకేం పోదు. మరి పరోపకార పరమార్థంలో ఖర్చు పెట్టేస్తారు. దాని కొరకే వాళ్ళ జీవనాన్ని కొరకే వాళ్ళు యావతో పని చేసుకొని వాళ్ళు ఉంటారు. జయమల్ సింగ్ మహారాజ్ డ్యూటీ చేసి ఇది చేసినారు. సావంత్ సింగ్ మహారాజ్ మొదటి రిటైర్, ఆయన ఇంజనీర్ రిటైర్. చూడండి, అందరూ జీవన చరిత్ర మీరు చదువు చూడండి. వాళ్ళదే అనేది కష్టం చేసుకొని తిని పరమాత్మ ధ్యానం చేయండి. పరమాత్మ ధ్యానం చేసే కొరకే ఆడుకొని తినాలంటే న్యాయములే. దాని కొరకే అదే మాట స్వామీజీ మహారాజ్ అంటున్నారు, బిన్ గురు కోయి రా అన్న పాయి. గురువు లేక ఎవరికి ఆ త్రోవ, ముక్తి త్రోవ దొరకలేదు. జీ గురు జకర్ బాయి बिन गुरु कोई रान पाई जग डूबा बो जलदारा कोई मिलान काढ़न आरा. మరి స్వామీజీ మహారాజ్ గారు అంటున్నారు, ఇట్లా సద్గురువులు దొరక్క ఈ జీవి ఈరోజు 84 లక్షల జీవరాశిలో మునిగేది తెలియదు. అంటే 84 జీవరాశిలో చుట్టుకొడతా ఉంది. చెట్టు సామ్యాల్లో, పురుగు పాము శరీరములో, పక్షి శరీరములో, ప్రాణి శరీరములో చుట్టుకొడతా ఉంది కర్మలు చేసి తెలియక. దాని కొరకే జీవనములో ఒకతూరు సద్గురువులు దొరకపోతే వాళ్ళు మరీ సత్య పుట్టలు వచ్చేలే. అదే లాస్ట్. ఎవరికి సంత మహాత్ముల దగ్గర సత్యనామం దొరికిపోతుంది, వాళ్ళ హాజరీ సత్లోకంలో పడిపోతుంది. ఆ జీవి ఈరోజు లేకుంటే రేపు తన ఊరు సత్లో సత్ఖండం సేరే తిరల. దాని కొరకే నామము దొరికిన వాళ్ళు, తీసుకొని వాళ్ళు ఎప్పటికే నరకంలో పొయ్యలే. వాళ్ళు ఎప్పటికే 84 లక్షల జీవరాశిలో పొయ్యాకేలే. మరి పునర్జన్మమే లేదు. గురు పైన అవ్వాలి గింజ అంత నమ్మకం ఉంటేనా లాస్ట్ టైంలో గురు వచ్చే తిరుతారు. ఆయన దయాళుడు. ఆత్మ తోలుకుపోయే కోరికే గురువే వస్తారు. యమదూతరాన్ని ఇచ్చలే, నామం ఇచ్చిన కోరికే. ఆయన వచ్చి దర్శనమిచ్చి లోపల నాదం జ్యోతి ప్రకటన చేసుకొని మీకు మోహం లేక చేసుకొని తోలుకుపోతారు. ఎప్పుడు అంతరములో నాదం ప్రకటన అవుతుంది, మనస్సు మనసు సంసార రూపమైంది, ఆ మనస్సుపై నాదంలో లీనమవుతుంది. మనసు సంసారం విడిచిపెడుతుంది. అప్పుడు మనసు లేదంటే ఎక్కడ ఆశ మరి తీసినా లేదు. ఈ జీవి ఆనందంగా గురు సంగడి వెళ్ళిపోతుంది. అప్పుడు గురు దయా చేస్తారు. లాస్ట్ టైంలో జ్యోతి అనదనాథ్ ప్రకటన చేసి ఈ జీవికి ముక్తి చేస్తారు. పై మండలాలు తొలగబోతారు. మరి సత్య పుట్టలో వాళ్ళు ఎప్పటికీ పంపించలే. దాని కొరకే అదే స్వామీజీ మహారాజ్ గారు జాగ్రత్త చేస్తున్నారు.
कि గురు వినః ఈ మార్గం ముక్తి మార్గం ఎవరికి దొరకలే. ఇప్పుడు చాలా మార్గం ఉంది. కొందరు ఏం చేస్తారు, తీర్థంలో పోయి కూడా కాడతారు. తీర్థ మహిమ చాలా వేదాల్లో శాస్త్రాల్లో అన్నీ దేవి దేవతలో మరి తీర్థ మహిమాన ఉంది. ఇప్పుడు కాశీలో, మేము కాశీలో పుట్టిన వాళ్ళే, బ్రాహ్మణుడు అంతా రాసి పెట్టినారు శాస్త్రములో, కాశీలో సస్తే స్వర్గానికి పోతారంట. పగలా మన శరీరంలో ఉండేవరకే పాపాలు చేసేది, పోయి అక్కడ సచ్చిన మాత్రకే స్వర్గానికి పోయేది ఉంటే దేనికింత సులభం ఇంకో ఏముందో ముక్తి మార్గం. దాని కొరకే కాశీలో అడగలు పెట్టకే జాగా లేదు. అంత పోయి ఇళ్ళు కట్టుకుంటున్నారు ఎవరు, పెద్ద 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 స్వామిలంతా. ఏకో సత్య ముక్తి దొరుకుతుంది. ఇవన్నీ భ్రమాలే. భక్తి చేయక ముక్తి ఎవరికే దొరకలే, ఎప్పటికే దొరకలే. కాశీలోనే పుట్టండి, లేకుంటే ఆ మగహర్ ఉంది ఇక్కడ బీహార్లో, అది కాశీ సమానమే తీర్థం మగహర్లో. ఆ మగహర్కి ఏమంటారు ఈ పండితులు, అక్కడ సస్తే నరకానికి పోతారంట, ఇక్కడ సస్తే స్వర్గానికి పోతారు. ఏం న్యాయం? ఇట్లా రాస్తున్నారు శాస్త్రములో. దాని కొరకే కబీర్ సాహెబ్ గారు సత్యక సంవత్సరం ఉండే మగహర్కి వెళ్ళిపోయినారు బీహార్లో. అక్కడ పోయి ఆశ్రమం కట్టుకొని చాలా మందికి ఉపదేశం ఇచ్చి ఆడే దేహం త్యాగం చేసినారు. ఎందుకో చూపించే కొరకే. ఎక్కడ సస్తే నరకమో స్వర్గమో భక్తి నుంచి దొరుకుతుంది. ఊరికే సత్యనికే మనం ఎప్పుడు పోయి స్నానం చేసి వస్తాం. ఆ స్నానాలు చేస్తే శరీరం పైన ఉండ మలినం దూరం కావచ్చు, కానీ మనం చేసిన కర్మాల మలినం అంతా మనసు పైన పడింది లోపల. ఆ నీళ్ళు ఎట్లా కడుగుతుంది, దానికి లోపల పడి ఉంది మనసు పైన. మనసు మలినమైంది కర్మాలు చేసి చేసి. ఆ మలినం ఎట్లా అక్కడ పోతుందా? అది సాధు సంత వాక్యం ఇన నుంచినే పోతుంది. సత్సంగం ప్రేమ నుంచి ఇంటే కొన్ని కర్మాలు పోతుంది. వాళ్ళ దర్శనం నుంచి కొన్ని కర్మాలు పోతుంది. నామస్మరణ ధ్యానం చేసే నుంచి కొన్ని కర్మాలు పోతుంది. అక్కడ స్నానం చేసినకే మాత్ర ముక్తి అబద్ధమే. ఇప్పుడు ఆ స్నానం చేసే నుంచి ముక్తి దొరకదుంటే ఆ నదిలో ఎన్ని ప్రాణులు ఉంది, చేపలు, మసుడి, ఇంకో ఎన్ని మగర్మక్ష ఎన్ని ఉంది ప్రాణిలో. దానికి ముందే ముక్తి దొరకాల్సింది. బయట తీసి చూడండి దుర్వాసన. నేను కర్ణాటక వాళ్ళు మొన్న ఒక 5-6 సంవత్సరాలు అయినాక మోదీ ఇప్పుడు బాగా క్లీన్ చేయించినారు. అప్పుడు గంగా క్లీన్ లేదు. నేను కర్ణాటక వాళ్ళు 25 మందికి తొలగిపోయింటే మా ఊరు కాశీ, అక్కడ ఆశ్రమం కట్టినాము ఊర్లో. ఎవరిని పోతే ఉండి కాశీ చూసుకురావచ్చు. ఆడ మన ఆశ్రమం ఉంది, అన్ని బిల్డింగ్స్ ఉండేకి అన్ని అనుకూలం ఉంది. నేను సంవత్సరానికి 2 తూరు పోయి సత్సంగం చేసి వస్తా. వీళ్ళు పోయినారు, మరి ఏమన్నారు, స్వామి ఈ గలీజ్ నీళ్ళు పెద్ద పెద్ద పైపులో, సిటీ నీళ్ళు దాంట్లో ఇడిస్తున్నారు. పెద్ద పెద్ద పైపులో గలీజ్ నీళ్ళు గంగాలో. అప్పుడు బాగా నీళ్ళు ఉండేప్పుడు పైన మంచి నీళ్ళు పోతుంది, కింద గలీజ్ నీళ్ళు పోతుంది, కనబడాలి. ఇంకో మేలో నీళ్ళు తగ్గిపోయింది, అక్కడికి వెళ్ళిపోయింది. ఇక్కడంతా గలీజ్ నీళ్ళమే. వీళ్ళు పోయినారో స్నానానికి, తోలుకుపోయినామో. మేము దూరం నిలబడితేనే దుర్వాసన వస్తుంది, ఘాటికి పోయేకనే లేదు. అక్కడ పోయి అంటున్నారు, ఎట్లా స్వామి స్నానం చేయాలా? మీరే మరి గంగా పవిత్రం ఉంది అంటారు. పోండి మునిగండి. ఇంత దుర్వాసన వస్తే ఎట్లా స్నానం చేయాలంట.
తర్వాత ఒక స్టీమర్ మాట్లాడి వాళ్ళు 25 మందికి వాళ్ళంతా ఆ పక్కకి తోలుకుపోయినారు. ఆ పక్కకే కొంచెం నీళ్ళు బాగుంటుంది, ఈ గలీజ్ నీళ్ళు పక్క పోతుంది. అక్కడ పోయి అంత స్నానం చేసి వచ్చినారు. అట్లా ఉంటుంది. ఇప్పుడు కొంచెం మోదీ గారు అది గలీజ్ నీళ్ళు ಬೇರೆ పక్క తిప్పుతున్నారు. ಬೇರೆ ఆడాడంతా చెరువు తయారు చేసి ఈ గలీజ్ నీళ్ళు దీంట్లో పోకూడదంట. చాలా ప్రయత్నం శుద్ధి కావచ్చు నదిలో స్నానం చేసేందుకే. అదున ఆ గంగా పక్క ఎంత గలీజ్ నీళ్ళు ఉంటుంది. ఈ బ్రాహ్మణ్స్ అంతా సోప్ వేసుకునేకి ఇచ్చలే. మనం ఆ స్నానం చేసేప్పుడు చాలా 2-3 రోజులు ట్రైన్లో వచ్చినాము, సోప్ వేసుకో గంగా గలీజ్ అవుతున్నట్టు. ఈ బుద్ధి లేదు వాళ్ళకి. గలీజ్ నీళ్ళు లోపల పోతా ఉంటే ఆ గలీజ్ అయ్యలే. వీళ్ళు స్నానం సోప్ వేసుకొని గలీజ్ అవుతుంది. ఎలా అంటే వాళ్ళకి చాలా చేపు ఉంటే ಬೇರೆ రావాలా, డబ్బు దొరకాలా అంటే వాళ్ళ ప్లాన్. బట్ట ఉదికి ఇచ్చలే, సోప్ వేసుకొనేకి ఇచ్చలే. చూడండి అట్లా ఉంది గంగ. ఇంకో చలికాలం పోతే ఇలే చంపేస్తారు అర్ధ. మనం జల్లి మునిగి భారొస్తాం ఠండీకి. వీళ్ళు ఇడిసలే, పెద్ద ముంత చెంబు తీసుకుంటారు. గోదాన్, భూదాన్, స్వర్ణదాన్ వేస్తా ఉంటారు పైన. ఈయన నడుగుతారు బాబా, యావదో ఒక దానం ఇచ్చేవారికి ఇడిసలే. చాలా కష్టం. దాని నుంచి మన బాబా సోమనాథ్ మహారాజ్ గారు అంటుండే, ఆయన యోగి అంతా పారాడినారు. రాణ సాణ సీడి సన్యాసి ఇన్సే బచ్చే తో బస్సే కాశీ. ఆ గంగా మెట్కిలో నీళ్ళు పారి పాస్ పట్టి ఉంటుంది. గంగా నీళ్ళు వర్షాకాలం చాలా వేగంగా పారుతూ ఉంటుంది. తెలుసలే, కొంచెం జారి పడితే ఇంకా అయిపోయా, గంగా తీసుకోపోతుంది. అక్కడ దొరకలేదు మరి. దానికి జాగ్రత్త ఉండాలి. అక్కడ కొట్టుకోపోతారు. ఇంకో చాలా జాగ్రత్త. సిడి సన్యాసి, ఇంకో ఈ సన్యాసి వీళ్ళు సతాయిస్తారు. మరి దాన ధర్మం చేయండి, ఏదో చేయండి, డబ్బు ఇచ్చేవరకు ఇడుసలే. ఈ బ్రాహ్మణ స్వభావాలంతా చాలా బాధ. తీర్థంలో పోతే ఈ గతి. దాని కొరకే భక్తి చేయకపోతే ముక్తి దొరకదు. స్వర్గ వైకుంఠ కైలాసానికే పోవాలా అంటే తపస్య చేసిన వాళ్ళే పోయినారు. అక్కడ ఋషిమునిలో ఎన్ని సంవత్సరాలు తపస్య చేసి అక్కడ చేరుకున్నారు స్వర్గ వైకుంఠ కైలాసంలో. మనం ఊరికే అక్కడ సత్య నుంచి స్వర్గం దొరకదుంటే దీనికి ఇంత సులభం ఇంకా ఏముందా? ఉత్తమాట. ఈ శాస్త్ర పురాణంలో రాసి పెట్టినారా, ప్రయోజనం లేదు. భక్తి చేయకపోతే ముక్తి లేదు. जग डूबा बोझल दारा, कोई मिलान काढ़न आरा। जग पंडित बेक बिचारे, क्या जोगी ज्ञानी ఎక్కడ పెద్ద మనసు పెద్దోళ్ళు ఉండరో సర్పంచ్ వాళ్ళు వీళ్ళు పరిచయం చేసుకొని వెళ్ళిపోతారు. ఓ 15-20 రోజు ఉండి తర్వాత ఏం చేస్తారో, ఎంత ఆంజనేయదు మూర్తి సంచిలో పెట్టుకొని వస్తారు. ఎంత ఒక 2-3 నెలల తర్వాత చూస్తారు, యా ఊరు బాగుంది, ఇక్కడ ఉంటే మన వ్యాపారం బాగా జరుగుంటే భోజనాలు తక్కువ ఉండలేదు అంట అనుకొని అట్లా ఊరు పడతారు. ఆ 15 రోజుకే ప్రెసిడెంట్ వాళ్ళు వీళ్ళు పెద్దోళ్ళకి కొంచెం పరిచయం చేసుకొని వెళ్ళిపోతారు. పోయి 6 నెలలకు వస్తారు. ఒక ఇంత ఆంజనేయ మూర్తి సంచిలో పెట్టుకొని ఉంటారు.
వచ్చి అదే జాగాలో మరి కూర్చుంటారు. ಯಾವುದೋ ఒక మాన్ కట్ట ఉంటే అదే జాగాలో కూర్చుంటారు. నిదానంగా రాత్రికి తొగి ఆ మూర్తికి లోపల ఒక అడి 1.5 అడి లోపల వేసేస్తారు ఆంజనేయ మూర్తికి. మరి లెవెల్ చేసి ఆడే తన ఆసన వేసుకొని 10 రోజులు కూర్చుంటారు. గడ్డి వచ్చేవారు, నీళ్ళు వేస్తావు గడ్డి వచ్చేవారికి, తర్వాత వెళ్ళిపోతారు. మరి ఇంకో మామూలు పరిచయం చేస్తూ ఉంటారు. పోయి మరి ఒక 3 నెలలు ఇడిసి వస్తారు. వచ్చి మరి ఆడే కూర్చుంటారు. ఇంకో కొంచెం పరిచయం అయి ఉంటుంది, పెద్దలు అంట. అవి ఒక 4-5 రోజు ఆడే పండుకుంటారో, ఆడే ఉంటారో, తింటారో, ఆడుకొని తిని ఆడే ఉంటారు. మరి ఏమో ఒకరోజు అంటారు ప్రెసిడెంట్కి, పంచాయత్ ప్రెసిడెంట్కి, స్వామి నేను ఈడ పండుకొని ఉంటే నా స్వప్నంలో ఆంజనేయ వచ్చే, నేను కింద ఉండమో నాకు తీయండి అంటున్నారు. ఇంకో ప్రెసిడెంట్, దేవుని పైన అందరికీ నమ్మక, పదండి గడాలి తీసుకోండి, గుద్దులు తీసుకోండి, సెల్కి అంత వస్తారు. అట్లా తీయద్దు స్వామి వాళ్ళు చెప్పినారు, ఫస్ట్ గుడి కట్టాలా అంట, తర్వాత నాకు తీయండి అన్నారు. ఇంకో వీళ్ళేం చేస్తారా, స్వామి వాళ్ళు అనేది అంట మరి చందా వసూలు చేస్తారు. చందా వసూలు చేసి ఒక గుడి కడతారు. మరి పక్కకే ఒక స్వామి పూజ చేసే వాళ్ళకి ఉండేకి ఒక రూమ్ అంతా రెడీ చేపిస్తారు. ఈయన రెడీ చేపించి మరి తొగుతారు. తొగితే ఈయన పెట్టిన వస్తువు ఎందుకు దొరకలే, అది మూర్తి దొరుకుతుంది. ఓహో ఈయన పెద్ద స్వామి చూడండి, ఈయన స్వప్నంలో వచ్చినారంటే ఈయన భక్తి ఎంత అది ఉంటుంది. మరి లాస్ట్కి ఆయన అక్కడ పూజారి అయికొచ్చుంటారు. ఇంకో అయిపోయా కడపకి వ్యాపారం అంతా బిజినెస్ సచ్చే వరకే నడుస్తుంది. అట్లా ఈ దేవస్థానం అంతా పెరిగిపోయింది. దాని కొరకే ఈ బేదారి సాధులు మరి పండితులు ఈ జగత్తుకే అంత ఇది చేసేస్తున్నారు. దాని కొరకే అదే జ్ఞాని యోగి హారే. ఈ జ్ఞాని వేదాలు శాస్త్రాలు పఠన పాఠంలో వాదివాద్ చేసుకొని పారాడేది, దానిలో ఏం దొరకలే. ధ్యానం చేసుకొని లోపల వస్తే మీకు అనుభవం వస్తుంది, జ్ఞానం కలుగుతుంది. ఈ పఠన పాఠంలో సత్యవరకే చదువుకొని పోతే మనకి ఏం దొరుకుతుందా? ఊరికే వాదవాదాలు పెట్టుకొని వాదివాదాలు చేసుకొని పారాడేది, పెద్దోళ్ళై కూర్చునేది అహంకారం. దానిలో ఏం సారం లేదు. మరి యోగిలో హఠ యోగి చాలా కష్టం పడతారు. యోగిలో కఠినమైన సాధనం. యోగి అయ్యే వాళ్ళు ఎట్లా వాళ్ళంటే మన మహారాజు గారు అంటుందే, మనసులో 3 రకాల మనసు ఉంటారు. జ్ఞాని అంటే తెలుసుకొని వాళ్ళకే చెప్తేనే వింటారు. అజ్ఞాని అంటే పూరా తెలియక ఉండేవాళ్ళు, వాళ్ళకైనా చెప్తే వింటారు. ఈ మధ్య స్థితిలో ఉండేవాళ్ళు జ్ఞాని కాదు అజ్ఞాని కాదు, ఈ మధ్య స్థితిలో ఉంటారో వీళ్ళు ప్రతి బ్రహ్మ వస్తే నిన్నలే వాళ్ళు ఏం చెప్పిందే సరి. ఇట్లా వాళ్ళే అంత ఈ ప్రాణాయామకే దీనికే పోయేది. అది సరికాక వెనక్కి తిరిగి వచ్చేది. తెలిసిన వాళ్ళనే తెలుసుకుంటారు. అజ్ఞాని వాళ్ళనే మహానుభావులు చెప్తే ఇది నిజం అంట నడిసేకి శురు చేస్తారు. అయితే ఈ మధ్యలో ఉండే వాళ్ళు మాత్రం తందే సరి, వేరే వాళ్ళు కానీ ఎవరిపైన నమ్మకం పెట్టుకునేలే నడుసలే వాళ్ళు. అట్లా వాళ్ళు ఈ ప్రాణాయామ సాధన యోగాభ్యాస దాని అట్ట యోగా అనిపోతారు. మరి ఎక్కడికి అయ్యలే అట్లా వాళ్ళు. దాని కొరకే భక్తి శ్రేష్టమైన వస్తువు ఉంది. భక్తి అంటే భగవత్ రూపం అయి ఉండదు. భక్తి ఇంటిలో ఉంటే అంతే, అడవిలో ఉంటే అంతే, ఎప్పుడో నామరూపం అయి ఉండదు భక్తి.
जग पंडित बेक बिचारे, क्या जोगी ज्ञानी आरे, संतन से प्रीतन दारी, क्यों उतरे बव जल पारी. మరి అదే స్వామీజీ మహారాజ్ గారు అంటున్నారు, ఎంతవరకే సంత్ మహాత్ములు చరణములో ప్రేమ ప్రకటన అయ్యలే, మనసి భక్తి ముందుకే సాగలే, ఈ భవసాగర దాటిపోయేకే అయ్యలే. సంత్ మహాత్ములు వాళ్ళు ఏం చెప్తారో దానిపైన నమ్మకం రావాలా, వాళ్ళు చెప్పిన ప్రకారం నడిసే ప్రయత్నాలు చేయాలి. మనం ఇని ఈ చెవు నుంచి ఇడిచిపెడితే ఎన్ని సంవత్సరాలు ఇంటేనా మనసులో మార్పు రాదు. వాళ్ళు ఏమంటారో దాని ప్రకారం నడిసే ప్రయత్నాలు చేయాలి. నడిస్తే కార్యసిద్ధి అవుతుంది. వాళ్ళ కృపకే మనం పాత్ర అవుతాం. ఊరికే ఇన్ని ఇడిచిపెడితే మనలో మార్పు రాదు. మనం నడిస్తే మార్పు వచ్చే తిరల. చేసిన వాళ్ళే మహానుభావులు అయినారు, మహాత్ముల వాక్య ప్రకారం నడిసే వాళ్ళే మహానుభావులు అయినారు. మనం ఎందుకు అయ్యలే? అయితే నడల, మనసు మాట వినకూడదు, గురువు మాట ప్రకారం నడాల. మనసు మాట ప్రకారం నడిస్తే ఇది ఎప్పుడుగా భక్తి చేయనిచ్చేలే, ఇది లోపల పోనిచ్చేలే. మహానుభావులు ఏమంటారు చూడండి, ఈ లోకంలో మీ శత్రువు వేరే ఎవరు లేరు, అన్ని ఆత్మ మన వాళ్ళే, పరమాత్మకే బిడ్డలే. ఎవరు పెద్దలు చిన్నలు ఎవరు లేరు, అంటే అందరు మంచోళ్ళే. ఎవరు మీకే శత్రువు? మీ మనస్సు. దాని మాట వినొద్దు, గురువు మాట వినండి. ఇదే జన్మముల ముక్తి. ఇప్పుడు ఇంతవరకే మనం మనసు మాట వింటాం. ఎంతన సత్సంగం ఎన్ని, ఇంకో మరి అదే రూపమే, దాన్ని చెప్పిన ప్రకారే. దాని నుంచి మనలో మార్పు రాదు. ఎట్లా ఉండం అట్లా ఉండిపోయినాం. అదే గురువు మాట వింటే, వాళ్ళు చెప్పిన ప్రకారం 2 గంటల నామస్మరణ ధ్యానం, రోజు సత్సంగం వింటే, మేము ఊరికే చెప్పలే, మేము బాంబేలో చూస్తున్నాము. ఫస్ట్ 73లో నాకు సత్సంగం దొరికింది, 1973లో. నాకు వర్లీ నాకాలో సోమనాథ్ మహారాజ్ గారి సత్సంగం దొరికింది. ఎవరు తోలుకోపోలే, సిపిఎస్ నుంచి వచ్చేప్పుడు బోర్డు చూసిపోయినాం బాంబేలో. అదేనా బాగా ప్రేమ నుంచి విన్నాం. దాని ముందే నేను మారమ్మ భక్తుడు, దుర్గా. సోమవారం ఉపవాసం. ఓ గురువు దొరికింది, బ్రాహ్మణ గురు. ఆయన నాకు దుర్గా భక్తి ఇచ్చిండే. సోమవారం ఉపవాసం, ఆ స్నానం చేసి దుర్గా సప్తసతి ఒక అధ్యాయం చదివేది బాంబేలో. అందరికీ ప్రసాదం పంచేది సోమవారం ఉపవాసం ఉండి. మరి ఓంకార్ జపం చేసుకొని కూర్చున్నది. చూడండి, 2 సంవత్సరాల శ్రద్ధగా చేసే నుంచి వాక్య సిద్ధి వచ్చింది. భక్తి యావదు కానీ నిష్ఫలం కాదు. అయితే అదే రూపం కావాలి. మన జగత్ వస్తు రూపం అయి మనం పైన భక్తి చేసుకుంటే ఏం దొరకలే. అప్పుడు పగల రాత్రి నేను దుర్గా ధ్యానంలో ఉంటుంటే ఎవరి సంగడ మాట్లాడుతుండే. దాని నుంచి
వాక్య సిద్ధి వచ్చింది. అయితేనే సత్సంగ్ దొరకతాననే సత్సంగ్ బాగింటే నాకు చాలా ప్రశ్నకే జవాబు దొరికింది, ఆన్సర్ దొరికింది. నాది చాలా సంశయాలు పోయింది ఒకే సత్సంగానికి. నమ్మకం వచ్చా, ఓహో ఇదో ముక్తిది నిజమైన మార్గం. నేను అదే పోయి దుర్గాకైనా నమస్కారం చేస్తే, అమ్మ నాకు నీకు రీడం తీరింది, నాకు సత్సంగం దొరికింది. ఎందుకో నేను ఒక టైంలో ఒకే భక్తి, అందరికీ మక్కువ అనేది ముందే నుంచి నా అలవాట్లేదు. ఒకటే భక్తి, దుర్గాకి విడిచిపెట్టి భక్తి ఇది సత్సంగం పడితే. సత్సంగం ఊరికి విడిచిపెట్టకలే ఇనింది. రాత్రి పండుకునే వరకే అదే విచారమే. పొద్దున లేచి జూబ్లీ మిల్లో పని చేస్తుంటే, శివుడి జూబ్లీ మిల్లో కలర్ డిపార్ట్లో ఈ సిరి పెయింటింగ్ అయితే నేను కలర్ తయారు చేసి ఇస్తుంటే 4 మంది కలర్ డిపార్ట్లో ఉంటే. మరి చూడండి, మిల్లో పొద్దున పోయేప్పుడు అదే సత్సంగమే, అక్కడ పని చేసేప్పుడు అదే సత్సంగమే. మహారాజ్ ఏం చెప్పినారో అదే మనం, ఎవరి సంగతి మాత్రే కథలే. 1.5 నెల, ఈరోజు ఇనింది, ఈరోజు పూరా అదే మనం. ఆ 1.5 నెల పగల రాత్రి సత్సంగ విచారంలో ఉండ నుంచి విరహం కలిగింది. మేము సోమనాథ్ మహారాజ్ గారికి చూసిన లేదు, ఆయన దర్శనం అయ్యే స్వరూపం అయిపోయింది. చూడండి విరహం. సిరి ప్రింట్ అయ్యి కింద పడతా ఉంటే సోమనాథ్ మహారాజ్ గారు దానిపైన కనబడేది. ఫినిషింగ్ మషీన్లో ఐరన్ అయ్యి బట్ట కిందకి పడతా ఉంటే మహారాజు గారు దానిలో కనబడేది. విరహం అయింది. 1.5 నెల పగల రాత్రి సత్సంగ రూపం అయింది ఉండేకే. చూడండి పారిపోతే అడ్రస్ తీసుకొని. అక్కడ జమాల్ బాయ్ ఉండే, వాళ్ళు పేరే రాసి, జనార్దన్ మనకి అడ్రస్ ఇచ్చిండే, పేరే రాసి ఇచ్చిండే. మా వాళ్ళు ఉండరు అక్కడ గేట్లో, వాళ్ళకి పోయి చెప్పండి అని జమాల్ బాయ్కి పోయి చెప్తే, ఆయన పోయి మహారాజుకే చెప్పి మాకు దర్శనానికి తోలుకోపోయా. పోతేనే ఆడి ఉండిపోతే విరహం, గురు దర్శనం వేదన, విరహం కలిగింది. చూడండి, మరి మహారాజ్ దర్శనం చేస్తేనే శరీరం మర్చిపోయినాం. 10 నిమిషాలు నాకు విస్మృతి లేదు. మహారాజ్ లేపుతూ ఉంటే నాకు జ్ఞాపమే లేదు. తర్వాత జ్ఞాపం వచ్చింది, నేను ఇట్లా పడి ఉండమంటే లేచుకొచ్చుంటే. ఇక్కడ ఉంటావా సేవ చేసిపోతావా? లేదు, కొన్ని రోజు ఉంటామంటే. మహారాజ్ సేవ ఇచ్చినారు, సేవలో రూపం అయిపోతే. చూడండి 8 సంవత్సరాల ఆశ్రమంలో ఉంటే మహారాజ్ కృప. ఆ నామస్మరణ చేసుకొని నైట్ డ్యూటీ చేస్తుంటే పహరా, నామస్మరణ చేసుకొని పహరాడ నుంచి రాత్రి అంతా 6 నెలలకే మహారాజ్ కృప దొరికింది. చూడండి నామంలో ఎంత పవర్ ఉంది. చేతన పైకి వచ్చే సురు అయిపోయా 6 నెలలకే. దాని కొరకే ఇన్ని ఇడిసి పెడితే కార్యసిద్ధి అయ్యలే, మనసులో మార్పు రాదు. మహానుభావులు ఏమంటారో సత్యమే అనుకొని నడల. నడిస్తే ఊరు వస్తుంది, కూర్చొని ఉంటే ఊరు వస్తుంది. నడిస్తే కార్యసిద్ధి అవుతుంది. నడిచిన వాళ్ళకే దొరికింది. దాని కొరకే ఇన్ని ఇడిసి పెడితే ప్రయోజనంలే. మహానుభావులు ఏమంటారు? మన మంచి కొరికే అంటారు. మనకి ఎప్పుడు ఈ సంసార చింత చేసి బాధపడేది చూసే మహానుభావులకి దయా వచ్చి వాళ్ళు జాగ్రత్త చేస్తారు. కి నాకు ఎట్లా సుఖం దొరికింది, వీళ్ళకి దొరకని అంటే వాళ్ళు చెప్తారు సత్సంగంలో. అయితే మేము వింటాం. ఆ మాట సత్సంగ హాల్లో ఇడిచిపెట్టిపోతాం. నడో, ఆ పని ఉంది, ఈ పని ఉందా, బస్ టైమే అయింది లేదా అంట. మరి పోయి మామూలు అయిపోతాం. లేదు, సత్సంగం విని 1-2 గంటలు ఎవరి సంగడ మాట్లాడకూడదు.
అదే విచారంలో ఉండాల. మహారాజ్ ఇట్లా అన్నారు, అట్లా అన్నారు, అట్లా అది మనసు నిలబడుతుంది. దాని ప్రకారం నడసేకే ప్రయత్నం చేస్తాం, మార్పు వస్తుంది. నరుడే నారాయణ అయిపోతారా? ఒక మానవుడే మహత్తుడు అయిపోతారా? ఆ వాక్యములు అట్లా తాకత్ ఉంది. సంత వాక్యాలు సత్యమే అయితే నమ్మక రావాల, దాని ప్రకారం నడాల. మనసులో మార్పు వస్తుంది. నడకపోతే మార్పు రాదు. జీ संतन से प्रीतन दारी, क्यों उतरे भव जल पारी। तप तीरथ बर्त पचेरे, पड़ विद्यामान बरे रे। మరి స్వామీజీ మహారాజ్ గారు అంటున్నారు, సంతన్ సే ప్రీతన ధారి క్యోం ఉతరే భౌజల పారి. ఎంతవరకే గురు చరణంలో ప్రేమ ప్రకటన అయ్యలే, ఈ జీవి భవసాగరి దాటిపోయే కోరికే వేరే ఉపాయం లేదు. ప్రేమ ప్రకటన కావాల. గురు 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 ఉండాల లోపల. మరి గురు గురు అనుకొని సంసారం చేస్తే ఆరాంగా సంసారం నడుస్తుంది. ఇప్పుడు సంసార చింత చేసుకొని సంసారం చేస్తుంటాం, దానికే కష్టాలు నష్టాలకే పాలవుతున్నాం. అదే గురు గురు అనుకొని నామస్మరణ చేసుకొని సంసారం చేస్తూ పోతే కష్టాలు లేవు, నష్టాలు లేవు, బాధ లేదు, వ్యాధి లేదు. ಯಾವುದೋ కర్మాలు పట్టి వస్తే మనసు పైన దాని ప్రభావం పడలే. ఎందుకో మీ మనసు నామంలో ఉంటుంది, దాని ప్రభావం పడలే. ఆనందమే ఆనందం. కష్టాలు రాని సుఖాలు రాని రెండు సమానమే. ఎందుకో రెండు అబద్ధమే. ఒకరోజు ఇడిసిపెట్టి పోయేది ఉంది. ఎంత సంపత్తి పెరిగిపోతేనా అబద్ధమే, సుల్లు విడిచిపెట్టుకోవాలా. ఏమలాగా ఉంటేనో విడిచిపెట్టుకోవాలా. ఇది రెండు అబద్ధమే. దానికే దాని ప్రభావం మనసు పైన పడలే. ధనం పెరిగిపోతేనే సంతోషం ఉండలే. ఎందుకో అబద్ధం, సుల్లు. ఏమలాక అయితేనే బాధ ఉండలే. మనసు పైన రెండు ప్రభావం, కష్టాలు సుఖాలు ప్రభావం పడలే. ఎప్పుడో నామరూపమై ఉంటే ఎప్పుడో ఆనందమే ఆనందం. దాని కొరకే మహానుభావులు ఏమంటారో, నామస్మరణ చేస్తూ సంసారం చేయండి, మీకు ఈ లోక పరలోక రెండు సుఖాలు మీకు దొరికిపోతుంది. ఈ మానవ శరీరంలో వచ్చేనికే సార్థకం అయిపోతుంది, దీనిలో వచ్చేనికే సార్థకం అయిపోతుంది. జీ तप तीरथ बर्त पचेरे, पड़ विद्यामान बरे रे। भक्ति रसने कन पाया, भक्तों की शरणन आया। దాని కొరకే చాలా మంది తీర్థాల్లో స్నానం చేసి వచ్చాకే ముక్తి మార్గం అనుకుంటారు. అయితే కాదు. మనసు మంచిది పెట్టుకునేలా. మనసు మంచిది కావాలంటే పరమాత్మ నామస్మరణ నడాల. మనసులో దోషాలు పాపాలు అన్నీ పెట్టుకొని ఎన్ని తూరో గంగా స్నానం చేస్తే ప్రయోజనం లేదు. ఆ మలినం పోహ దాంట్లో పొయ్యాలే. ఇట్లా సత్సంగం విన నుంచి పోతుంది, మనసులో మార్పు వస్తుంది. చూడండి ఎట్లా వాళ్ళలో మార్పు వచ్చేసిందా. మనమందరూ తినే తాగేవాళ్ళే. ఇప్పుడు సత్సంగం ప్రేమ నుంచి ఈయన నుంచి మనసులో మార్పు వచ్చాయి, భక్తి భావం కలిగే. గురువు దగ్గర పోయినారు, నామం తీసుకున్నారు, ఒక ముక్తి అవకాశం దొరికిపోయింది.
లేకుంటే ఎవరు వచ్చేవాళ్ళు. అది ఎట్లాగా ఈ సత్సంగమే ఇని మనసులో మార్పు వస్తుంది. మరి గురు ప్రేమ భక్తి పెరుగుతుంది. దాని కొరకే అంటున్నారు, మనం ఎన్ని తీర్థయాత్రలు చేస్తే ప్రయోజనం లేదు, ఎన్ని గ్రంథాలు చదివితే గ్రంథాలు చదివేలా మనకి జ్ఞానం కోరికే. మనకి తెలుసుకొని తర్వాత గ్రంథం విడిచిపెట్టి ధ్యాన రూపం కావాలా. అభ్యాసమే చేయకపోతే, ధ్యానమే లోపల పోకపోతే ఎన్ని గ్రంథాలు చదివితే ఏం ప్రయోజనం? గుడ్డి వాళ్ళే. మీ జ్ఞాన చచ్చు తిరిగిపోతే గుడ్డి వాళ్ళే. బయట జ్ఞానం ఏం పనికి వస్తుందా? ఊరికే అహంకారం పెరుగుతుంది. నేనంత జ్ఞాని, నేనంత పండిత. ఆ అహంకారమే నరకానికి తొలగిపోతుంది. ఆ అహంకారం పాకొట్టాలంటే భక్తి. మీరు లోపలికి రావాలా, ధ్యానం చేసుకొని మీ మూరో కన్ను తెరాలా. తెరిస్తే అన్ని గ్రంథాలు మీ లోపల నుంచి పుట్టింది. అన్ని జ్ఞానం మీకు లోపలే దొరికిపోతుంది. చదివే పని ఉండలే. అన్ని గ్రంథాలు మహానుభావులు, మీ అట్లా వాళ్ళు మహానుభావులు రాసినారు. మీరు లోపలికి పోతే మీ జ్ఞాన చచ్చు తెరిస్తే అన్ని గ్రంథాలు మీ అనుభవంలో వచ్చేస్తుంది. గ్రంథాలు చదివే పని ఉండలే. దాని కొరకే బయట గ్రంథాలు చదివి అహంకారమే పెరుగుతుంది. వాదివాదాలు చేసుకొని పారాడతారు. నేను పెద్దోళ్ళు, నేను వాళ్ళకే సోల్పిస్తే, వాళ్ళకి ఎదు చేస్తే అహంకారమే. అహంకార వినాశకే కారణం. సంత మతంలో అహంకారానికే అస్థానం లేదు. నామస్మరణ ధ్యానం చేస్తే, భక్తి చేస్తే దీనత నమ్రత వస్తుంది, ప్రేమ ప్రకటమవుతుంది. ఆ ప్రేమమే ముందుకు తోలుకోబోతుంది. దాని కొరకే భక్తి శ్రేష్టమైన మార్గం. జ్ఞాన, వైరాగ్య, యోగ, ఈ మూడుకింత భక్తి శ్రేష్ట. భక్తి అంటే ఎప్పుడూ భగవంతు రూపాయి ఉండదు. భక్తి దీనికే ఇంకో యావ మార్గం తగలలే. జ్ఞాన, వైరాగ్య, యోగ ఇవన్నీ ఏం తగలలే భక్తికే. భక్తిలో అట్లా శక్తి ఉంది. దాని కొరకే భక్తి చేసుకోండి. భక్తి కొరకే ఇల్లు వాకలు విడిచిపెట్టే పనిలే. అడవికే కాయబట్టే రుద్రా చేసుకొని అడవికి కూర్చొనే పనిలే. సంసారంలో వండుకొని చేసుకోవచ్చు. భక్తి తన గురు రూపం అయిపోయేది, నామరూపం అయిపోయేది భక్తి. అట్లా మహానుభావులు మేము చూసినాం బాంబేలో. నేను చెప్పకపోతే మేము ముగ్గురు, నాకు ఆ కాలంలో 73లో నేను ముగ్గురు చూసింటే, చాలా బీదోలు. మరి గోధీలో పని చేస్తుండే ఆయన యాదవ్. కఠినమైన స్టీమర్లో సామాన్ పెట్టేది, దించేది, దానికే బలం ఉండే వాళ్ళే పెట్టుకుంటారు. మరి ఆయన ఎప్పుడో ఒకరోజు సత్సంగం విడుస్తుండే. మరి నామస్మరణ చేసుకొని కాటన్ గ్రీన్ నుంచి వచ్చేది, నామస్మరణ చేసుకొని మరి సత్సంగంలో వచ్చి కూర్చునేది, సత్సంగం వినేది, నామస్మరణ చేస్తే పోయేది. చూడ ఆయనలో గురు ప్రకటమైంది. అంతా మోటా పని చేసేవాళ్ళకి గురు ప్రకటమైంది. నేను కుర్లాలో సురేష్ ఇంటిలో అంతా కూడేది. అక్కడ ఆయన మాట్లాడితే మాట ఇనలా అంట ప్రేమ కలుగుతుంది. రాత్రి అంతా కూర్చునేది. మరి ఆయన చదువులేదు, ఏం లేదు, మోటా మనిషి. ఎప్పుడు గురు మహిమ చెప్పుకొని రాత్రి అంతా గురు మహిమ చెప్పుకొని ఉండే. చూడ ఎందుకో లోపల గురు ప్రకటన అయినారు. మానవాళ్ళు యాదవులు. ఒకరోజు శనిచరి మిల్ ముందే జాగాలో ఎవరు మంత్రి గారు చూపిస్తుందే, పిల్లోడికి గుంత తీసి ఇట్లా కోసి తొక్కి చూపిస్తారు, లేదు లేక ఇది చేస్తారు. మాయా మంత్రం నుంచి చేస్తుంటే చాలా మంది నిలబడినారు. ఈ కదం మహారాజు ఆయన యాదవ్ అక్కడ నుంచి వస్తున్నారు.
ఏమంతమంది నిలబడినారో అంటే ఆయన నిలబడే, ఆయన నిలబడతాను ఆయన మంత్రమే పని చేసేది విడిచిపెట్టే. చూడండి ఎందుకో ఇప్పుడు వాళ్ళు చూపించేదంతా దేవీ దేవతల మంత్రాలు, వీళ్ళు పై మండలాల మంత్రాలు. శబ్దం గురు ప్రకటన అయినారు, నామం ప్రకటన ఉంది. ఈయన నిలబడతానని నామస్మరణ చేసుకుని నిలబడినారు, వాళ్ళ మంత్రమే పని చేయక ఆయన కనుక్కొనే ఎవరు పెద్దోళ్ళు వచ్చినారు. ఆయన అంటారు, స్వామి దయా చేసి నేను బీదవాళ్ళు, నా కడుపు కొట్టొద్దు, మీరు ముందుకు పోండి అంటే చెప్పా. ప్రార్థన చేసుకునే, ఓ నేను నిలబడింది అట్లా అయింది ఏమో అంటే ఈయన ముందుకు పోయినారు. ఈ ముసలోడు ఎన్నికి నిలబడిందా, ముందుకు పోతానో మరి మంత్రం పని చేసాక సులువు. అట్లా అట్లా వాళ్ళు ఉంటారు. మరి చలి కానీ వర్షాలు కానీ ఎండ కానీ ఒకరోజు సత్సంగం ఇళ్ళే. ఎవరు సత్సంగంలో రోజు రోజు పోతారా, రోజు రోజు వింటారా, ఎవరికి గురువు పైన ప్రేమ ఉంటుంది, నిజమైన భక్తి ఉంటుంది, వాళ్ళు సత్సంగం ఇడిసలే. చూడండి మరి అట్లా వాళ్ళు నేను ముగ్గురు ఆర్ఆర్ సింగ్ ఉండే ఒక ఆయన మా ఊరు ఆయన, ఒకటే కదం మహారాజు, ఇంకొకటే సుందర్ అంట, ఆయన తమిళ వాళ్ళు ట్యాక్సీ డ్రైవర్. మేము దాదర్ రైల్వే స్టేషన్కి ఒకరోజు ఆయన సమాగంలో పోయినాము. ఆయన దాదర్ స్టేషన్ ముందే ట్యాక్సీ నిలబడి, ట్యాక్సీ డ్రైవర్ నిలబడి ఉండరు, మేము ఆర్ఆర్ సింగ్ భువనేశ్వర్ ముగ్గురు నలుగురు పోతే నిలబడి అట్లే చెప్పుకొని, ట్యాక్సీ ఉంది, ట్యాక్సీ పక్క నిలబడి ఆయన చెప్తా ఉండరు. స్టేషన్ ముందే బబన్ ఉండరు, బబన్ ఆడే చాయ్ టీ స్టాల్ ఆయనది. ఒక 5-6 మంది పిల్లోడు పెట్టుకున్నారు, రాత్రి అంతా బాగా వ్యాపారం జరుగుతుంది బొబన్కి. మహారాష్ట్ర ఆయన 4 మంది పిల్లోడు పెట్టుకొని అక్కడ స్టేషన్ పైన అందరు ఛాయ్ సప్లై చేసేది. ఆయన మనకి ఛాయ్ ఇస్తున్నారు గంటకి. ఆయన సత్సంగి సోమనాథ్ మహారాజ్ శిష్యుడే. మరి ఇప్పుడు 1-2 గంట, ఇప్పుడు ఆర్ఆర్ సింగ్ ఏజ్, ఆయన కొంచెం కూర్చున్నలాంటి ప్రయత్నం చేస్తే ఈయన తిట్టేది. చాలా కోపం ఆయనకి, తమిళ ఆయనకి సుందర్కి. హే ఏం నీకు గురు పైన ఇంత ప్రేమ లేదు, నిలబడక ఒక రాత్రి నిలబడక నీవు ఎట్లా గురు శిష్యుడు అవుతావు? తిట్టది. నిలబడేదంటే రాత్రి ఎంతో నిలబడాల, ఆయన చెబుతా పోతూ ఉంటారు. చూడండి అట్లా వాళ్ళు ప్రేమ. ఆయనకి కోపం ఎక్కువ. వర్లీలో ఏం చేసినారో ఒక మనిషి ఏమేమి అన్నింటికే కొట్టేసినారు. వాళ్ళు మహారాజుకి చెప్పినారు. సోమనాథ్ మహారాజ్ తిట్టి, చూడు ఈ రోజు నుంచి నువ్వు ఈ హాల్లో రావద్దు అంట తిట్టినారు. అప్పుడు నుంచి మరీ సత్యవరకే పైన ఎక్కలే హాల్కి. మహారాజా వచ్చి బండారా పైన చేస్తే, సత్సంగం చేస్తే ట్యాక్సీ రోడ్లో నిలబడి మాత్రం సత్సంగం మిడిస్తుంది లేదు. పైన హాల్ ఉండే వర్లీలో, కింద నిలబడి ఇంటుండే 1 గంట పూరా సత్సంగం వినేది పోయేది. అయితే చూడండి మహారాజ్ తిట్టినారంట, సత్సంగం వదల్లే. సత్య వారి కిందే నిలబడి సత్సంగం వింటుండే ఆయన. అట్లా ఇట్లా వాళ్ళు ఉండరు. చూడండి దాని కొరకే సత్సంగం విని విడిచిపెడితే ప్రయోజనం లేదు. ఇట్లా వాక్యాలు మరీ దొరకలేదు. దానిపైన నడిసే ప్రయత్నాలు చేయాలి. మా అనుభవాలు ఏమంటారు, మన మంచి కోరికే చెప్తారు. నడిస్తే మనకి సుఖం దొరుకుతుంది, శాంతి కలుగుతుంది. లేకుంటే ఈ సుళ్ళు సంసార చింత చేసుకొని హాయ్ అనుకొని బాధపడి మనము సంసారం చేస్తూ పోతున్నాము. అదే నామస్మరణ చేసుకొని ఆనందంలో వండుకొని పొయ్యకి తయారు లేదు. మనసు చూడండి మోసం చేస్తుంది. జీ भक्ति रसने कन पाया
भक्तों की शरण आया, भक्ति का वेदन जाना, गुरु को सतपुरुषन माना. దాని కొరకే స్వామీజీ మహారాజ్ గారు అంటున్నారు, ఎందుకో మనకి భక్తి రహస్యమే తెలియకపాయా, ఎందుకో మనం గురువుకే పరమాత్మ అనుకోలే. మనం గురువుకే పరమాత్మ అనుకోనింటే వాళ్ళ మాట వింటుంటే మామూలు మానవుడు అనుకుంటాం. దాని కొరకు ఇక్కడ వింటాం, ఇక్కడ విడిచి పెడతాం. దానికే భక్తి నిజమైన రహస్యమే గురువే పరమాత్మ. మరి నమ్మలా, నేను ఎప్పుడోనే కానీ చెప్తుంటాము, నమ్మతే సమ్ము లేకుంటే దుమ్మ. గురువుకే పరమాత్మ అనుకొని నమ్మి నడిస్తే పరమాత్మ రూపంలో మీకు సహాయం చేస్తారు. ఆయనకే మానవ అనుకొని ఆయన పైన ఇది చేసుకొని భావం పెట్టుకొని ఉంటే ఆయన మానవ రూపంగా వ్యవహారం చేసుకుంటారు అంతే. దానికే భక్తి నిజమైన రహస్యమే గురు సత్పురుష రూపమే, పరమాత్మ స్వరూపమే. అప్పుడు పరమాత్మ రూపంగా మనకి కాపాడుతారు. ఎక్కడెక్కడ కష్టాలు నష్టాలు వస్తే ఆయన కాపాడతారు. ఆయనకి మానవుడు అనుకుంటే మానవ రూపంగా సాయం చేస్తారు. అదే భక్తి రహస్యమే గురు పైన నమ్మకరాల. చూడండి, మేము సత్సంగం విని గురు పైన నమ్మకం వచ్చి పారిపోతాయి కెంగేరి. కుటుంబమే పాయా, ఇల్లు వాకలు ఇడిచిపెడితే భూమి జాయిదాత్ ఊరే ఇడిచిపెట్టు కాశీలో, మరి పోలేదు అక్కడ. మహారాజు గారు ఒక దయాదృష్టి, ఎందుకో గురువుకే పరమాత్మ అనుకుంటే. చూడండి, ఒక 6 నెలలకి ఆయన దృష్టి పడింది, నాలో ఉండే మోహమే వెళ్ళిపోయింది. మోహమే. దాని ముందే తల్లి తండ్రి ఊరు బాంబేలో ఉండరు, వాళ్ళ లెటర్ వస్తుండే వారానికి 2. నేనే పెద్ద కొడుకు, వచ్చిపోండి. లెటర్ చదివి నా మనసు అట్లా అయిపోయా. బాంబే పోవాలా, డ్యూటీ చేయాలా, డబ్బు సంపాదన చేయాలా, తల్లికే సాయం చేయాలా. తల్లి అంటే ప్రేమ. చూడండి, ఇంకో లెటర్ 6 నెలల వరకే నేను లెటర్ రాసిన లేదా తెలీదు వాళ్ళకి. 6 నెలల తర్వాత నేను ఇట్లా జాగాలో ఉంటాం గురు సేవలో అంతా తెలిపిదికే వారానికి 2 లెటర్. ఆ లెటర్ చదివి నా తలకాయ మార్పొచ్చే. చూడండి, ఒకరోజు మహారాజు గారు బాంబే ప్రోగ్రాం పోతున్నారు. నేను అడిగితే, అప్ప నీవెట్లనో బాంబేకి పోతున్నావు, నేను వస్తా నీ జత, నా తల్లి తండ్రి ఆడే ఉండరు, వాళ్ళకి భేటీ అయి మీ జత ఎనికి వచ్చేస్తా. మహారాజ్ చూసే, చూడు నేను ఉండలే ఇక్కడ ఆశ్రమంలో, దొంగతనం ఎక్కువ అవుతుంది, నీవు డ్యూటీ బాగా చేస్తున్నావు, ఇంకో నీవు పోతే ఇక్కడ చూసేవాళ్ళు ఎవరు, దానికే నీ డ్యూటీ బాగా చేయి, నేను వస్తానే నీకు పంపిస్తా అంట అనిపాయ. తప్పేముంది, మనసు అదే పట్టేసా, సేవా బివా పాయ. వస్తాను పంపిస్తా అంటూ మహారాజ్ చెప్పిన నామసం అని చెప్పారు. చూడ పొయ్యకి అంతా ప్రేమ, డ్యూటీ చేయాలా, డబ్బు సంపాదన చేయాలా, తల్లిదండ్రుల దగ్గర పోవాలా అంటే ఈ భావమే ఉంది, స్వప్నం. మహారాజ్ వచ్చే 20 రోజుకే బాంబే నుంచి హుబ్లీ, దావణగిరి, దారేశ్వరరావు, సిర్సి అన్నీ చేసుకొని వచ్చేవరకు 20 రోజే. మహారాజ్ వచ్చింది. మహారాజ్ చూస్తే సింగు స్వప్నమే. మహారాజ్ దగ్గర పోయి మాట్లాడాలంటే భయం. మరి ఇప్పుడు వస్తున్న పోతే తిడతారేమో, పోనీ ఒక 20 రోజు ఇడిసి అడుగుతామంట. ఓ 15 రోజు పాయ. సేవాదారికి పొద్దునే సాయంత్రం 2 పూట దర్శనం ఇస్తుంది మహారాజు.
అరటి పండిస్తుంది. మరి పద్దన అనుకొని పోయేది, ఇప్పుడు అడగతా అంట. పోతాన మహారాజ్ దర్శనం చేస్తాన ధైర్యం సాలదు, ప్రసాద్ తీసుకొని కింద దిగి వచ్చేది. మరి సాయంత్రం చూస్తాం అనుకొని వచ్చేది. సాయంత్రం ప్రసాదానికి పోతే దర్శనానికి మరి సాలదు, ఆయన చూస్తేనే భయం ఆడుకోనేకే. అట్లా 1.5 నెల పోయింది చూడండి. ఆయన చెప్పిన మాట ఆయనకి అడిగాక 1.5 నెల, అంత భయం. మరి 1.5 నెలకు ఒక రోజు నిలబడితే ధైర్యం చేసుకొని నిలబడితే మహారాజ్ ఇట్లే చూసే, ఏమా అంట, మహారాజ్ మీరు చెప్పినారు వచ్చిన తర్వాత పంపిస్తామంట. ఏమేం బాంబేకి పోవాలా అంటే ఉందా? అవునప్ప పోవాలంట. నౌకరీ చేయాలా అంత ఉంది, నౌకరీ చేయాలా అంట, స్వామి కొన్ని రోజు చేయాలా అంట. మనసు మార్పు వచ్చింది. మహారాజ్ నౌకరీ చేయాలా అంటేనే కోపమాయ. ఏమయ్యా 400 అప్పుడు ఉండేంత మిల్లో 350 400 పేమెంటు, 100 రూపాయలు అంత నెల ఖర్చు అంతా నడుస్తుంది. అప్పుడు ఏమయ్యా 300 400కి ఏం పని ఉంటుందా అంటాను. అంతే నా లోపల ఉండేది ఆ మోహమో, డ్యూటీ చేసే భావమో, డబ్బు దుడిసే భావమో, అవంతా ఎక్కడ ఆరిపోయింది. ఆయన ఇట్లా చూస్తానే ఆరిపోయింది లోపల నుంచి. అప్పుడు నుంచి రాలేదు. మా వాళ్ళు ఎక్కడైనా ఉండరో, ఎక్కడ ఊరుంది, మరి డ్యూటీ చేయాలా, ధన సంపాదన చేయాలా, ఇవన్నీ లోపల నుంచి పోయింది. మరి రాలేదు స్వప్నములో. ఎక్కడైనా కుటుంబ పరివారం ఉంది, ఊరుంది, ఇవన్నీ పోయాయి. ఒకే దయాదృష్టి ఆయన నా కాయాపలటి చేసేస్తాయి. దాని కొరకే, ఎందుకో పరమాత్మ ఆయన పైన భావం ఉండే, మరి ఆయన ఆ పని చేసినారు. నా మోహమే సదాకాలికి దూరం చేసేసినారు. చూడండి, తర్వాత 14 సంవత్సరాలు ఉంటే ఆంధ్రాలో, అక్కడ 8 సంవత్సరాలు 5 సంవత్సరాలు కొండ ఎనమలదడ్డిలో ఆంధ్రాలో గవిలో ధ్యానం చేసుకొని చూడండి గురుకృప. దాని నుంచి అదే భక్తి ద మెయిన్ రహస్యమే గురుకే సత్పురుష नहीं माना. గురువుకి నేను సత్పురుష అనుకోలే. వాళ్ళు ఒక మానవుడే, బాగా చెప్తారు అంతే. వాళ్ళు ఒక మానవుడే. దాని నుంచి మన భక్తి ముందుకు సాగలే. నమ్మకం ఏముంది జీ. भक्ति का वेद न जाना, गुरु को सतपुरुष न माना. गुरु सबको पार लंगावे, जो जो उन चरण दियावे. आगे गुरु से तू बेमुख फिरता, मन के नित सन्मुख रहता. మరి స్వామీజీ మహారాజ్ గారు అంటున్నారు, గురు సబ్కో పార లగావే, జో జో ఉన్ చరణన ధ్యావే. గురు ఎవరు వాళ్ళు చెప్పిన ప్రకారం నామస్మరణ చేస్తూ పోతున్నారో వాళ్ళందరికీ ఈ భవసాగర్ దాటిస్తారు. చూడండి, కోటాను కోట గురువు ఒక్క ఆయన ఉంటారు, శిష్యు లక్షాది మంది. అమెరికా, ఆఫ్రికా, జపాన్, జర్మనీ, ఇండియా అంత లెక్క. గురువు ఇక్కడ సత్సంగంలో చేస్తూ ఉంటారు, అక్కడ వాళ్ళకి రక్షణ చేస్తూ ఉంటారు. ఇక్కడ యాక్సిడెంట్ అవుతా ఉంది, కాపాడుతారు. ఎవరు ప్రాణం విడిస్తూ ఉంటారు, వాళ్ళ సంగడి ఉంటారు, ఇక్కడ సత్సంగం చేస్తూ ఉంటారు. అలాగా
ఆ తాకత్ పని చేస్తుంది. దాని నుంచి లక్షాది మందికే ఉద్ధారం చేసే తాకత్ గురు. చూడండి, లాగుంటే వాళ్ళు సచ్చేప్పుడు ఎట్లా వస్తారా? వాళ్ళు ఆ తాకత్వమే లేకపోతే మీకు లోపల దర్శనం ఇచ్చి మీకు ఎట్లా కాపాడతారు? దాని కొరకే భక్తిది మెయిన్ అంటే నమ్మక ఉంటే మాత్రం మన భక్తి ముందుకే సాగుతుంది. నమ్మక లేకపోతే భక్తి ముందుకే సాగాలి. దాని కొరకే నమ్మక పెట్టుకొని మనం నామస్మరణ ధ్యానం చేయాలి. నామస్మరణ ఎంత ఎక్కువగా చేస్తే అదే నమ్మక పుట్టిస్తుంది. ఆ నామస్మరణ మనకి అదే లాయక్ చేస్తుంది, భక్తికి లాయక్ నిలబడేంత తాకత్ ఇస్తుంది. నామంలో అట్లా పవర్ ఉంది. మనమేం నామానికి పట్టాలి అంతే. నామమే మనకి ఆ లాయక్ చేస్తుంది. మనం నిలబడకపోతే నిలబడక సాధ్యం లేదు. మన మనసు ఉంది లోపల, మోసం చేస్తుంది. దానికే నామస్మరణ పట్టాలి అంతే. ఆ నామమే మనకి ఆ లాయక్ చేస్తుంది. गुरु से तू बेमुख पीरता, मन के नित सन्मुख रहता, कर्मों में पछताक पता, नर देई बाद गवाता. మరి అదే స్వామీజీ మహారాజ్ అంటున్నారు, మనము గురువు ఏం చెప్తారో మన మంచి కోరిక చెప్తారు. అయితే వాళ్ళ మాట వినాలి. మనం మరి మనసు మాట వింటూ ఉంటాం. ఇదే మనకి మోసం చేస్తుంది. ఇది భక్తి చేయనిచ్చేలే. ఈ సంసార చింతనలో మనం కట్టేసి కష్టాలు నష్టాలకి పాలు చేస్తుంది. ఏమిటి మనసు. దాని నుంచి మరి దీని మాట వింటున్నాం, కానీ గురువు మాట వినలే. గురువు మాట వినిన వాళ్ళే గురుముఖుడు అయినారు. మనస్సు మాట వినే వాళ్ళ ప్రపంచికులు. మరి గురుముఖ్ కావాలంటే గురువు మాట వినాల. వాళ్ళు చెప్పిన ప్రకారం నడిస్తే మార్పు వచ్చే తీరుతుంది. గురువు కృప దొరుకుతుంది. ఆయన దయాళుడు. దయా చేసే కోరికే అవతారం ధరించి వస్తారు. వాళ్ళ దగ్గర ఏం తక్కువలే. ఇచ్చే కోరికే మన పాత్రలు బాగా ఉండాలి. మనస్సు అట్లా కావాలి. లేకుంటే వాళ్ళు ఎవరికి ఇస్తారా? మనం పగల రాత్రి సంసార చింతలో ఉంటాం, నామ చింత చేసుకోనలే. గురు ఎవరిపైన దయా చేస్తారా? నామ చింత చేసుకొని సంసారం చేస్తే దయా చేసే తిరుతారు. అయితే మనకి నమ్మక రాదు, మనసు చేయనిచ్చేలే. మనం నామ సుమరం చేసే ప్రయత్నాలు చేస్తే 2, 3, 4 సుమరం చేస్తానే మనసు ఎక్కడ పారిపోతుంది, ఎక్కడెక్కడ వెళ్ళిపోతుంది మనసు. ప్రయోజనం ఏమిటి? మనసే ఆ స్థానంలో లేకపోతే మీ సుమరన్ ఏం పని చేస్తుంది? దాని కొరకే మహానుభావులో ఇక్కడ ఆత్మ మరి మనసు ఉండే స్థానం ఇక్కడ ఉంది. అదే జాగాలో లక్ష్య పెట్టుకొని నామస్మరణ చేయాలి. అప్పుడు మనసుకి వేరే చోటు పోయే అవకాశం దొరకలే, మనసు నిర్మలం అవుతుంది. దాని కొరకే మనం మనసు మాట వింటున్నాము, అయితే గురువు మాట వినాలి. దాని నుంచి మనం కష్టాలు నష్టాలకి పాల్పడుతున్నాము. జై. कर्मों में पछताक पता, नर देई बाद गवाता, अब चे तो समझो बाई, कर प्रीत गुरु संग आई. మనసే కర్మాలు చేపిస్తుంది. ఆ కర్మాల మలినమంతా మనసు పైన పడుతుంది. మనసే మలిన అయ్యేది, ఆత్మ కాదు. ఆత్మ ముందే నిర్మలం ఉండే, ఈరోజు నిర్మలం ఉంది. మనసే కర్మాలు చేపిస్తుంది.
మలినమంతా ఆ కర్మ మలినం మనసు పైన పడుతుంది, మనసు మలినమవుతుంది, ఆత్మ కాదు. ఆత్మ అప్పుడు నిర్మలమే, ఈరోజు నిర్మలం. దాని కొరకే ఈ మనసే కర్మాలు చేపించి మనకే ఆ కర్మాల రుణం తీరే కొరకే కిందే శరీరంలో తోలుకుపోతుంది. చెట్టు సామయాల్లో, పురుగు పాము శరీరంలో, పశు పక్షి శరీరంలో ఇదే తోలుకుపోయేది. కారణం మనసు. దాని కొరకే దీని మాట వినొద్దు, గురువు మాట వినండి. ఇప్పుడు ముందా మనకి ఇట్లా సమయం దొరికిందిలే, మానవ శరీరం దండిగా దొరికింది, సద్గురువులు దొరికిందిలే, సత్సంగం దొరికిందిలే. ముందే దొరికింటే మేము ఇక్కడ ఉంటుండలేదు, సత్లోకంలో ఉంటుండే. వేరే మహానుభావులు దొరికినారు, వేరే భక్తి దొరికింది, సద్గురువులు దొరకలే. ఇప్పుడు అన్నీ కూడా వచ్చింది. పరమాత్మ కృప వలన సద్గురువులు దొరికినారు, నామం దొరికింది. ఇప్పుడునా గురు చెప్పిన ప్రకారం నడిచి మరి సత్య పుట్టోలు రాక చేసుకొనాల. ఎందుకో ఇక్కడ వస్తే మరి మనం బాధపడాల్సిందే. ఇక్కడ రాక చేసుకునే కోరికే మనం గురువు దగ్గర పోయినాము. గురువు మన జవాబారి తీసుకున్నారు. దాని కొరకే ఆయన చెప్పిన ప్రకారం నడాల, మనసు చెప్పిన ప్రకారం నడకూడదు. జై. अब चे तो समझो बाई, कर प्रीत गुरु संग आई, कह कर राधा स्वामी गाई, करनी कर मिले बड़ाई. మరి లాస్ట్లో స్వామీజీ మహారాజ్ గారు ఏమంటున్నారో దాని కొరకే బాగా విచారం చేయండి. విచారం చేసి గురు చరణంలో ప్రేమ పెట్టుకునే ప్రయత్నాలు చేయండి. ఎంతవరకే గురు చరణంలో ప్రేమ ప్రకటన అయ్యలే మన కార్యసిద్ధి అయ్యలే. దాని కొరకే బాగా విచారం చేసి మీరు మరి గురువుకి నమ్మండి, గురు చరణంలో ప్రేమ పెట్టుకోండి. మరి గురు కృపాకి మీరు పాత్ర అవుతారు. దాని కొరకే కేకర రాధా స్వామి గాయి కర్ణికర్ మిలే బడాయి. ఇవన్నీ చెప్పి స్వామీజీ మహారాజ్ గారు ఏమంటున్నారో, కర్ణి సాధన రూప్ కాండి. తెల్లవారుజాము లేచి పరమాత్మ నామ సుమరణ ధ్యానానికి టైంలో ఇవ్వండి. మీకు ఆనందం కలుగుతుంది, ఈ ఆత్మ ముక్త అయిపోతుంది. ఇదే జన్మంలో మరి ఈ జన్మం ఎత్తే పని ఉండలే. పోయి పరమాత్మ సన్నిధానములో సత్లోక సత్ఖండంలో చేరుతుంది, ఆనందంలో ఉంటుంది. ఎప్పుడు నుంచి ఈ ఆత్మ అక్కడ నుంచి ఇక్కడ వచ్చింది మృతలోకంలో. దీని సింహాసన, దీని కిరీటాలు అక్కడ ఖాళీగా పడి ఉంది. సత్లోకంలో అందరు కిరీటాలు, అందరు కుర్చీలో ఖాళీగా పడి ఉంది. మీరు పోండి, మీ సింహాసనం ఎక్కండి, మీ కిరీటాలు మీరు పెట్టుకోండి. మీరే పరమాత్ముడు. మీకు ఇడిస్తే వేరే పరమాత్ముడు కాదు. ఆత్మలో స్త్రీ పురుష్ కాదు, అన్ని ఆత్మ ఒకటే స్వరూపమే. ఆత్మ నాది మరి ప్రకాశ రూపంలో ఉంది. ఆత్మ అన్ని ఒకటే రూపంలో ఉంది. ఇక్కడ కర్మాలు రుణం తీర్చే కోరికే అదే ఆత్మ ఒక్కొక్క జగ ఒక్కొక్క శరీరంలో రుణం తీరుస్తూ ఉంది. లేకుంటే వీళ్ళలో వేరే ఆత్మ కాదో, పురుషులో వేరే ఆత్మ కాదు. ఈ చీటీలో సీమాలో వేరే ఆత్మ కాదో, ఏనుగులో వేరే ఆత్మ కాదు, అదే ఆత్మ అన్ని ఘట్టములో అన్నిలో ఉంది. ఆత్మ నాదు మరి ప్రకాశ రూపంలో ఉంది. ఆత్మకి శరీరమే లేదు. ఈ శరీరాలు మనమా కర్మాల రుణం తీర్చే కోరికే ధారణ చేసుకున్నారు. దాని కొరకే స్వామీజీ మహారాజ్ అంటున్నారు, కర్ణీ కరో మిలే బడాయి. మీరు
సాధన రూపు కాండి, గురు కృప కలుగుతుంది. మీకు ఈ శరీరంలో వచ్చినకే సార్థకం అయిపోతుంది, ఈ ఆత్మ ముక్త అయిపోతుంది. జై. अब से तो समझो बाई, कर प्रीत गुरु संग आई, कह कर राधा स्वामी गाई, करनी कर मिले बड़ाई.